పెళ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు? 99% మందికి ఈ నిజం తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ కళ. దానికోసం తమ తాహత్తుకు మించి ఖర్చు చేస్తారు. అయితే పెళ్లిళ్లలో పాటించే కొన్ని నియమాల గురించి చాలా మందికి తెలియదు. పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, రెండు కుటుంబాలను, జీవితాలను ఒక్కటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం. ఇప్పుడంటే పెళ్లిని 5 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. కానీ పూర్వం రోజుల్లో పెళ్లంటే 5 రోజుల పండుగ. 5 రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు? దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనుక ఉన్న పరమార్థంకు మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, హిందూ సంప్రదాయంలో 3 అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా 3తో ముడిపడి ఉండటంతో పాటు మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు ఉంటాయి. ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది. వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం 3 శరీరాలతో కలిసి మెలసి ఉండాలనే ఉద్దేశంతోనే 3 ముళ్ళు వేస్తారని చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.